జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి 17 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయితే పేద విద్యార్థులు ఎవరు చదువుకోవాలన్నా 12-13 లక్షలతో ఎంబీబీఎస్ పూర్తవుద్ది. అప్పుడేమవుతుంది, డాక్టర్లు మొత్తం కూడా మనకు అందుబాటులో ఉంటారు. కరోనా వచ్చినప్పుడు 2 సంవత్సరాలు ఎంత బాధలు పడ్డామో జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. ఆ రోజు కూడా కరోనా వచ్చింది, జ్వరం బిళ్ళలు వేసుకోవాలి, బ్లీచింగ్ కొట్టుకుంటే ఇది అవుతా అందరూ నవ్వారు. లాస్ట్కి అదే అయింది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళు దేవుని బిడ్డలు, దేవుడు ప్రజల కోసం పుట్టించాడు వీళ్ళని. కాబట్టి వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మందికి బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. రెండోది, ప్రభుత్వం అంటే ప్రజలా లేకపోతే కూటమి ప్రభుత్వం అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈ రోజున మెడికల్ కాలేజీకి అయ్యే ఖర్చు 9,000 కోట్లు, 3,500 కోట్ల నుండి 4,000 కోట్ల దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టేసి ఉన్నారు. ఆల్రెడీ 5,000 కోట్ల రూపాయలు మీకోసం పీపీపీ అనే విధానంతో తీసుకొని వెళ్ళి మరి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తామంటున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఒకే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి అమరావతిని డెవలప్ చేస్తా అంటున్నారు. అమరావతిని డెవలప్ చేయండి, మేము వద్దంటలేదు. అలాగే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వమే నడపాలి. 5,000 కోట్ల కోసం మీరు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? నిన్న నేను ఫోన్లో వీడియో చూసా, ఒక మేడం గారు మాట్లాడారు. 1989లో ఇదే టీడీపీ ప్రభుత్వం అపోలో హాస్పిటల్కి హైదరాబాద్లో 30 ఎకరాల భూమిని బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లోనే ఇచ్చిందంట. మరి వాళ్ళకి కూడా అది ప్రైవేటీకరణ అయ్యి వాళ్ళు సంపాదించుకుంటున్నారు తప్పితే పేదవాడు వెళ్ళే పరిస్థితి లేదు. అదే విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రజలందరూ మేము నెల రోజుల నుండి అన్ని నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము తీసుకొని సంతకాలు పెట్టించడానికి వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. మేము సంతకం పెడతాం, మాకు వైద్యం కావాలి, మా పిల్లలు చదువుకుంటే వైద్యులు అవుతారు, డాక్టర్లు అవుతారు, నర్సులు అవుతారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మెజారిటీతో మళ్ళా మేము 151 కాదు, దానికి ఇంకో 10 వేసుకొని 161 సీట్లతో మేము జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాము. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు గారిని కూడా ఘన విజయంగా మేము గెలిపించుకొని మరి ఆయన్ని మినిస్టర్ని చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. జగన్ ఉన్నప్పుడు అన్నీ చేశారు, ఇప్పుడు ఏమీ లేవు. మరి 1500 వేస్తాం, మరి నెలకి అవి వేయలేదు ఆడవాళ్ళకి. మరి అదే చెప్తాను, ఇంకేటి కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేస్తాను, అన్ని ఖర్చులు వచ్చేస్తాను, ఏటు కొనలేకపోతాను. మరి ఏం చేస్తాం, పేదవాళ్ళము కష్టపడాలని. ఉన్నప్పుడు అండి ఇంటికే వచ్చి అన్ని ఇచ్చేవాడు జగన్, అన్ని కాళ్ళ దగ్గర తెచ్చేవాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందా అందరు ముసలాళ్ళు కూడా పరిగెత్తుకొని వెళ్తున్నారండి. అదొకటి, చెత్తలు కూడా టైంకి రావట్లేదు. చెత్తలు కూడా అసలు ఆ రోడ్డు మీద పడట్లేదు, చెత్త అంతా రోడ్డు మీద చెత్తలు మరి ఇంటికి రావద్దు కదా. చెత్తలు కూడాను 1,500 ఇస్తానని మహిళకు 1,500 కూడా ఇవ్వలేదు. ఏంటి పెన్షన్ డబ్బులు బస్సులో ఫ్రీ కానీ ఏం ఫ్రీ కాదు, ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు. జగన్ అన్నే కావాలి మాకు. ఈ ప్రభుత్వం మాకేం నచ్చలేదండి. గతంలో ఆరోగ్యశ్రీ ఉండేది కదా, ఆరోగ్యశ్రీ అప్పుడు చూసుకుంటే అన్నీ కూడా మీకు ఏదైనా ఇబ్బంది అయితే దాని మీద చేయించుకునేవాళ్ళు ఆపరేషన్స్, అది కూడా తీసేయడం జరిగింది. మరి ఇటు పక్క ప్రైవేటీకరణ అంటున్నారు. మరి ఎలాంటి వాళ్ళు చెప్పిన ఫీజులు మనం కట్టలేము కానీ ఆరోగ్యశ్రీ కార్డు వినాలంటే పనిచేసేది. ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉందనుకొని వెళ్ళిపోయిన వాళ్ళం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయట్లేదు. ఎక్కడికి వెళ్ళి డబ్బులు కావాలంటే ఎన్నాళ్ళు డబ్బులు ఉండేవి కాదు, ఇప్పుడు డబ్బులున్నా కూడా పనిచేయట్లేదు, తీసుకోవట్లేదు. సమయం పనులు ఉండట్లేదు సమయానికి. ఎక్కడికైనా వెళ్దామన్నా సిమెంట్ పనులు ఉండట్లేదు, ఏ మార్బుల్ పనులు కూడా ఉండట్లేదు. ఎక్కడ ఏమన్నా ఏం బతకలేం, కాయగూరల రేటు అంత రేట్లు, నూనె డబ్బులు అంత రేట్లు, ఏం తినగలం, ఏం బతకగలం. మాకు కావాలి జగన్. మహిళలకి ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక గౌరవం ఈ పార్టీలో దక్కుతుందని చంద్రబాబు గారు గతంలో అన్నారు. నిజంగా జరుగుతుందా అమలు? ఏంటండి నాకు పెద్దపేట అని వేశారు కదా సెపరేట్గా, అందుకని అంటున్నాను. ఏదైతే ఉందో అన్నీ కూడా అందుతున్నాయా? మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1.5 సంవత్సరం పాలన పైనే అవుతుంది. ఏం అందట్లేదండి. అందుతే మేము ఎందుకు ఉంటాం, ఎందుకు రోడ్ల మీద ఎందుకు తిరుగుతా, ఏం అందట్లేదు. అవి అందుతాయి ఇవి అందుతాయి అంటే ఆ పై అధికారులు తింటున్నారు, మా వరకు రావట్లేదు. రూపాయి వచ్చిందేదో కూడా అందులోనూ ఇంకా సగం మాలోనే తీసుకుంటున్నారు. అవని ఇవని పన్ను దేనికి, అన్నిటికీ పన్నులే కట్టాలా? మేము బతకాలా ముందు? అన్నిటికీ నీటి పన్ను, ఆ పన్ను ఈ పన్ను అని అంటే మేము ఎక్కడి నుంచి తేవాలి, ఎక్కడి నుంచి బతకాలి? మాకు అందుకే మేము ఈ రోడ్డు మీదకి వచ్చి మాకు కావాలి జగనే. మాకు రూపాయి బియ్యం ఇస్తున్నారు కానీ ఎందుకండి? ఆటో కిరాయిలు లేవు, ఫ్రీ బస్సులు, పిల్లలు ఫీజులు కట్టుకోలేక రోగాలు వచ్చి నానా బాధలు పడుతున్నామండి. ఇంటి అద్దె కట్టుకోలేక ఇల్లు సామాను బయట వేసుకుంటున్నాం. ఎందుకండి ఫ్రీ బస్సులు? ఎందుకండి రూపాయి బియ్యం ఎవరు తింటారండి? రోగాలు వచ్చి నిన్నగాక మనం తీసేశాడు ఆరోగ్యశ్రీ కార్డు. ఇప్పుడు మా అమ్మగారికి 1,50,000 కావాలి. ఇప్పుడు ఎక్కడ తెస్తామండి మేము?
ఈ 2000 ఇలువ చేయలేను 1,50,000 ఎవరిస్తాడు మా బతుకులకి? ప్రభుత్వ వైద్య కళాశాలలు కానీ ప్రభుత్వ హాస్పిటల్ ఉంటే ఇక అక్కడ చేయించుకోవచ్చు. ఏదో చూపించుకుంటాం కదా, ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నది కూడా ఇప్పుడు రికమెండేషన్లు కావాలంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఎందుకు వచ్చిన గోళ్ళు మాకు చెప్పండి. చిన్న చిన్న పిల్లలు 5వ సంవత్సరం పిల్లలు ఇళ్లలో కూర్చోబెట్టుకున్నాం, ఫీజులు కట్టుకోలేక, ఆటో కిరాయిలు లేక 200 ఇస్తానికి ఎంత ఇబ్బంది పడిపోతున్నామో మేము. మాకైతే మగోళ్ళు ఏడుస్తున్నాం. ఇవాళ 18-19 రోజులు ఇంట్లో రూపాయి ఇవ్వలేక లేవు కిరాయిలు, ఏం చేయమంటారు? ఆ ఆటో వాళ్ళకి అద్దె కట్టకపోతే వాళ్ళు కొట్టడానికి వస్తున్నారు ఇళ్ళ మీదకి. ఏంటి పరిస్థితి చెప్పండి? ప్రభుత్వం కనుక ప్రైవేటీకరణ చేస్తే పేదవాడికి వైద్యం ఎలా అంటే? అది పేదవాడికి వైద్యం ఎలాగ చెప్పండి మీరు? నిన్నగాక వారం అయ్యింది, మన కృష్ణ హాస్పిటల్లో ఉన్నాడు మా అమ్మగారు. ఈ మా తమ్ముడు నిన్న చేర్పించి వచ్చాం మళ్ళీ. వాళ్ళేమో రికమెండేషన్ తీసుకోవాలి, ఒంటికి నీరు వచ్చేసింది తీయమంటున్నారు. ఏం చెప్పండి పరిస్థితులు? కొద్దిగా ఇదైనా చేయండి. ఆ స్టోర్కి వెళ్తున్నాం, లైన్ నుంచి ఉంటున్నాం. షుగర్ మనుషులు ఎందులో తోసేస్తారో, ఏ తిరిగిపోద్దో తెలీదు. కూర్చోవలసిందేగా. కొడుకులు కోడలు ఎడితేనేగా మేము ముద్ద తినేది. ఎవడు పెడతాడు మాకు? గతంలో చూసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ వర్కౌట్ అయ్యేది, ఇప్పుడు అవ్వట్లేదు. అవి కూడా తీసేశారు, ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్ అంటున్నారు. మరి ఇటు పక్క ప్రైవేటీకరణకి వెళ్తే మరి ఎలాగా ఏంటి చెప్పండి మా పరిస్థితులు? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అంటున్నారు. ఎక్కడి నుంచి తెస్తాం? మా బాధలు ఏంటి చెప్పండి? రోజు 500 సంపాదించుకునేవాడు 3 లక్షలు అంటే అది ఇబ్బంది కదా. రోజుకి 500 సంపాదించుకున్న వాళ్ళు 3 లక్షలు, 4 లక్షలు అంటే ఎక్కడి నుంచి తెస్తామండి? ఇంటద్దులో కట్టుకుంటాం, కరెంటు బిల్లులో కట్టుకుంటాం. కరెంటు బిల్లు మహా 3,000 వస్తుంది మాకు. మా బతికెంత మేమెంత మీరు చెప్పండి? మా పరిస్థితులు అయ్యి కొద్దిగా మీరే ఏదో న్యాయం చేయాలి. ఇది ప్రభుత్వ హాస్పిటల్లో పేదవాళ్ళు మందులు కొనుక్కోలేక అక్కడ తీసుకుంటూ ఉంటారు. మరి ఆ విధానం కొనసాగిస్తే మంచిదే కదా అందరూ కదా. మరి పేదవాళ్ళం మేము ప్రైవేట్ హాస్పిటల్లో తీస్తే మాకు మందులు ఇస్తే మేము ఏదో కొన్నాళ్ళు బతుకుతాం కదా, ఆ పిల్లలకి అండగా ఉంటాం కదా. చిన్నపిల్లలకి వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు బాధపడుతున్నారు, మేము బాధపడుతున్నాం. వాళ్ళు చూసి ఎవరు పెడతారండి? ఒక ఇంటి కుటుంబం వెళ్ళి ఒక కుటుంబం చూడాలి, ఎవరు చూస్తారు చెప్పండి మీరు? అదే ప్రభుత్వ హాస్పిటల్ మందులు ఇచ్చారని ఏదో మేము కూలో నాలో మేము చేసుకొని బతుకుతాం కదా. ఏంటి వాళ్ళకి 500 వస్తే మాకు 200 ఎవడైనా ఇస్తాడు? ఏ కప్పులు కడుక్కున్నానా? అది మా పరిస్థితులు. ప్రభుత్వం ఏర్పడి 1.5 కాలం పైన అవుతుంది, దగ్గర 2 సంవత్సరాలు చూస్తే మరి ఏ విధానాలు ఉన్నాయి సార్? నిజంగా మహిళలకు పెద్దపీట అంటున్నారు చంద్రబాబు గారు, కానీ ఎక్కడా కూడా అమలైన దాఖలాలు లేవని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా. మరి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తానని చెప్పి ప్రభుత్వ కళాశాలను ఇలా చేయడం వల్ల పేదవాడు ఎవడన్నా వైద్యం చదవాలంటే ఏంటి పరిస్థితి? రెండోది పేదవాళ్ళు వైద్యం పరిస్థితి. ప్రభుత్వ విధానం ప్రైవేటుకి అనుకూలం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఫస్ట్ థింగ్ కొన్ని వేల మంది, కనీసం ఒక 40 వేల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దానికి తోడు విద్యార్థులకు తక్కువ ఫీజులో ఉన్నతమైన విద్య అందించే అవకాశం ఉంటుంది. అదే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయితే ఫీజులు గుప్పించుకుని దోపిడీ చేసుకుని రాష్ట్రాన్ని విద్యార్థుల జీవితాలతో సర్వనాశనం చేస్తారు. అలాగే ఇకపోతే ఈ ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ప్రభుత్వ ఆసుపత్రులు నిలుస్తాయి. ఆ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తాయి. దానివల్ల పేదవాడికి మెరుగైన వైద్యం ఉచితంగా అందుతుంది. ఇవాళ మనం ఎన్టీఆర్ హెల్త్ సేవ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఇది అది అని చెప్పి అనుకుంటున్నాం. కానీ 17 మెడికల్ కాలేజీలలో ఇచ్చే వైద్యం ప్రైవేటు ఆసుపత్రుల్లో డబ్బులు దోచుకుని డబ్బులు దండుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్పితే ఇది పేదవాడికి ఏ విధంగానూ ఉపయోగపడదు. చూసుకుంటే సార్ ఇటుపక్క రాజశేఖర రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ, ఇటుపక్కకు వస్తేనేమో మరి ఇప్పుడు ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైంది. ఎవరైతే ఉన్నారో నెట్వర్క్ హాస్పిటల్స్ బకాయిలు ఉన్నాయని చెప్పి ఆపేశారు సేవలు. దాన్ని ఏదో కేంద్రం స్కీమ్లో చేశారు. దాని గురించి చాలామందికి కూడా అవగాహన లేదు. ఇప్పుడు కేంద్రం మోడీ గారు ప్రవేశపెట్టిన ఆభా స్కీము మంచిదే, కానీ అది ఇప్పుడు ఎవరికి అవగాహన కల్పించడం లేదు. ఈ ప్రభుత్వం కేవలం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ ప్రైవేటు వైద్యశాలల, ప్రైవేటు కళాశాలల అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తున్నాయి తప్పితే పేదవాడికి అందుబాటులో ఉందామనే కనీస జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఉంది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవేశం ఉచిత ఇళ్ళని కూడా రద్దు చేస్తున్నారు. ఇదంతా ఇప్పుడు 2.5 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈ 2.5 లక్షల కోట్లు ఎక్కడ ఏం ఖర్చు పెట్టారో ఎవరికి చెప్పట్లేదు. కేవలం అమరావతి రాజధాని ఒకటే రాజధాని కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం రాజధానిగానే భావించాలి. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని డెవలప్ చేయాలి. ఇకపోతే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల వల్ల విద్యార్థులకు ఉచిత సీట్లు వస్తాయి.
ఉచిత సీట్లు. దీనివల్ల పేద బడుగు బలహీన వర్గాలు, తర్వాత ఆర్థికంగా వెనకబడిన కొన్ని వర్గాలు, వీళ్ళందరికీ కూడా వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది. ఇవన్నీ మర్చిపోయి ఎందుకు చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో, ఎవరి స్వార్థం కోసం చేస్తున్నారో అనేది ప్రజలు గ్రహించాలి. దయచేసి ఈ ప్రభుత్వం ఇప్పుడైనా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రాష్ట్రాన్ని ప్రైవేటు పరం కాకుండా కాపాడాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు జగన్ గారు కట్టిన మెడికల్ కాలేజీలు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుంది. పేద విద్యార్థులు మెడిసిన్ చదువుకోవాలంటే ప్రైవేటు పరంగా అయితే చాలా భారం, చాలా లక్షలు అవుతాయి ఆ మెడిసిన్ సీటు రావడానికి, కొనడానికి కూడా. అదే జగన్ గారు అయితే బడుగు బలహీన వర్గాలు ప్రజలు బాగా చదువుకోవాలి, వారందరూ డాక్టర్లు అవ్వాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు కట్టిస్తే ఇప్పుడున్న గవర్నమెంటు ఆ కాలేజీలు ప్రైవేటు పరం చేసేసి పేద ప్రజలకి విద్య లేకుండా చేస్తుంది. దీని నిమిత్తం ఈరోజు మేము మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి ధర్నా చేస్తున్నాం. మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ధర్నా చేస్తున్నాం. ఇదివరకు కూడా అనేకమైన ధర్నాలు చేశాం. ఇప్పటికైనా సరే మరి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఈ మెడికల్ కాలేజీలని గవర్నమెంటే మరి ప్లాన్ చేసి నడపాలని నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుకుంటున్నా. నాగభూషణం, కస్టర్ నెంబర్ 1 సెక్రటరీ, విజయవాడ సెంట్రల్. చూసుకుంటే మరి ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయింది. నెట్వర్క్ హాస్పిటల్ అప్పట్లోనే బకాయిలు ఉన్నాయని చెప్పి ఆపేయడం జరిగింది. కేంద్రానికి దీన్ని అనుసంధానం చేస్తాము, 5 లక్షల వరకు లిమిట్ అన్నారు. అసలు నిజంగా కేంద్రం ఇచ్చిన స్కీమ్కి దీన్ని కలపడం వల్ల అసలు ఎంతవరకు అవగాహన ఉంది ప్రజలకి కేంద్రంలో ఈ వైద్యం అనేది? ఈ వైద్యం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మరి సక్రమంగా జరిగింది. అయితే ఈరోజు నాడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కలిసి ఆ కార్యక్రమాలన్నింటినీ నిలిపివేశారు. అదేమిటానంటే బడ్జెట్ లేదు, డబ్బులు లేవు అనే ఒక